పండగ రేపు కదా మనకు. అందరూ పండగ హడావుల్లో ఇల్లు దులుపుకోవడాలు అందరూ బిజీగా ఉండుంటారు. ఈరోజైతే మరీ బిజీగా ఉంటారు. నేను కూడా అయిపోయినాయి, అన్ని కార్యక్రమాలు అయిపోయినాక కొంచెం తులసాకు తెచ్చుకొని రేపు అమ్మవారికి మాల కడుతున్నాను. మాల కడుతున్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. మనం మంచిగా అమ్మవారికి మాల కడుతున్నాం కదా, మంచి మనసుతోని మనం కొన్ని మంచి మాటలు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ రోజుల్లో తల్లిదండ్రులను ఎంతమంది చూస్తున్నారు? మీరే ఆలోచించండి. తల్లిదండ్రులను చూడకూడదు అనట్లేదండి నేను. చూస్తున్నారు, చూసేవాళ్ళు చూస్తున్నారు. చూస్తామంటే ఏదో మనకి ఇంట్లో ఉన్నారు, బట్టలు కొని పెట్టాము, కడుపు నిండా అంతా వండుతున్నారు, తింటున్నారు, అలా కాదు. మీరు ఎంతమంది మీ అమ్మ నాన్నలతోని ప్రేమగా మాట్లాడుతున్నారు? అమ్మ నాన్న, అత్త మామ ఎవరైనా సరేనండి, ఇద్దరు అత్త మామ అమ్మ నాన్న అని కాదు, పెద్దవాళ్ళతో ఎంతమంది మాట్లాడుతున్నారండి ప్రేమతోని? మన గురించి ఆ పెద్దవాళ్ళు ఎంత చేస్తారండి. వాళ్ళు తల్లిదండ్రులు మనకు అంతా మనల్ని పెంచి చేసి పోషించడానికి వాళ్ళు తిండి తిననివి ఎన్నో రోజులు ఉంటాయండి. మనకు పెట్టి వాళ్ళు ఉపవాసం పండుకున్న రోజులు ఉంటాయి. మనల్ని పట్టుపరుపులో పండబెట్టేసి వాళ్ళు పక్కన దుప్పటేసి పడుకున్న రోజులు ఉంటాయి. అన్నీ మనం చూసామండి, ఇప్పుడు కాదు, మనం అన్నీ చూస్తున్నాం మన తల్లిదండ్రులని. అలానే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తల్లిదండ్రులు, ఒక కోడలైనా అల్లుడైనా ఎవరైనా సరే వాళ్ళ పేరెంట్స్ని, ఎవరి పేరెంట్స్ని మరి ఊహించుకోండి ఎట్లా చేశారు మనకు. అలాంటి పేరెంట్స్ ఈరోజు ఏ స్థితిలో ఉంటున్నారు? ఒక్కొక్కరిళ్ళల్లో ఒక మాట్లాడే మనిషి ఉండట్లేదండి. అంతే, ఇంట్లో 10 మంది ఉంటాము, ఏం లాభము? ఒక మనిషి మాట్లాడే మనిషి ఉండదు, ఎవ్వరుండరు. వండుకున్నామా తిన్నామా అంతవరకే తినేసి ఎవ్వరు ఫోన్లో వాళ్ళు బిజీలు, టీవీలు, ఫోన్లు, ల్యాప్టాప్లు, బయట తిరగొద్దు అనట్లేదండి. ఇప్పుడు వాళ్ళ గురించి మన ఎంజాయ్ అంతా వదులుకోమని నేను చెప్పట్లేదు. కాకపోతే మనకంటూ మనం తీసుకున్నప్పుడు వాళ్ళకంటూ మనం రోజులో ఒక గంట కేటాయించలేమా? 24 గంటలు రోజులో 1 గంట కేటాయించలేమా? చెప్పండి. కొంచెం సేపు మనం అన్నీ పక్కన పడేసి, నేను ఈ మధ్య కొన్ని విషయాలు చూశాను, అందుకే నేను చెప్తున్నాను. అందరూ తప్పులు చేస్తారండి, అందులో నేను కూడా ఉన్నాను. నేను తప్పు చేయట్లేదు అనట్లేదు. ఆ తప్పు దిద్దుకోవడంలోనే మనకు ఉంటుందండి. చూడండి, తల్లిదండ్రులతో కొంచెం సేపు మనం ప్రేమగా మాట్లాడితే పక్కన కూర్చొని వాళ్ళు ఎంత సంతోషిస్తారండి. వాళ్ళని ఎక్కడికో మిమ్మల్ని షికారుకు, కాశీకి, తిరుపతికి అలా తీసుకెళ్ళమని అడగరు. ఒక పండగ అప్పుడప్పుడు గుడికి తీసుకెళ్ళండి. పక్కన మీ ఇంటి పక్కన ఉంటుందండి, 10 నిమిషాల్లో గుడి ఉంటుంది, 5 నిమిషాల్లో గుడి ఉంటుంది. ఆ గుడికి తీసుకెళ్ళండి. వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు ఏ బట్టలు కొనిపెట్టి ఏది చేసినా వాళ్ళకి హ్యాపీగా ఉండదండి. మీరు వాళ్ళకి ఏమి ఇష్టమైందో ఏదో కదా, ఎంతసేపు మనకేమి ఇష్టము, ఏం తింటాము, మనమేం పిల్లలు తింటారని ఆలోచిస్తారు. కానీ వాళ్ళకంటూ వాళ్ళు ఎప్పుడైనా మీరు ఆలోచించారో? వాళ్ళు వండుకోవడం కానీ ఏది కానీ వాళ్ళు ఏది చేసుకోరండి. ఎప్పుడు మన గురించే ఆలోచిస్తారు. మనమేం తింటాము, మన పిల్లలమేం తింటాము, మనం మంచిగా ఉండాలి, మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని ఆలోచిస్తారండి ఎప్పుడైనా సరే. మనం కొంచెము మన తల్లిదండ్రుల గురించి, ఎవరి గురించి, అత్త మామ గురించి అయినా, అమ్మ నాన్న గురించి అయినా మనం రోజులో కొంచెం టైం కేటాయించి, మనకు తీరిక ఉన్నప్పుడు కొంచెము అప్పుడప్పుడు 10 నిమిషాలు వాళ్ళ పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉండండి. వాళ్ళకి ఎంత హ్యాపీ ఉంటుందండి, ఎంత సంతోషం ఇస్తుందో. ఈ రోజుల్లో మాట్లాడక ఎంతమంది తల్లిదండ్రులు లోపల వేదన పడుతున్నారు. అవే మనుషులకు గొడవలకు కూడా దారితీస్తున్నాయండి. వాళ్ళు మాట్లాడక ఉండి ముక్కి సక్కిన ఉండేసరికి అవన్నీ చాలా వరకు గొడవలకు దారితీస్తున్నాయి. ఆ లోపల ఉన్న బాధంతా ఏదో ఒక కోపంలో చూపించేస్తారు. అలా కాకుండా మనం ఇంట్లో మంచుకున్నామనుకోండి, అందరూ మంచుకుంటారు. వాళ్ళు తప్పు చేస్తారండి. పెద్దవాళ్ళు కూడా కొంచెము ఓపిక లేక వాళ్ళు ఒక ఏజ్ వచ్చేసరికి మనకు ఉంటుందండి. అలా కాదు, మనము తప్పులు చేస్తాం. తప్పులు చేయకుండా కాకుండానే మనం ఒకరు కోపడినప్పుడు ఇంకొకరు నిదానం అయిపోవాలండి. ఎప్పుడైనా సరే ఎదుటి మనిషి కోపంతో తిడుతున్నప్పుడు మనము నోరేసుకున్నాం అనుకోండి, వాళ్ళకు మనకు ఏం తేడా ఉంటుంది? అలా కాకుండా తిట్టినప్పుడు మనం కొంచెం ఓపిక వహించి తర్వాత దాన్ని చూసామనుకోండి, వాళ్ళు చాలా నిదానంగా ఆలోచిస్తారండి. ఎట్లా ఏంటి అనేది మనకు చాలా బాగుంటుందండి. అంతాను ఎంత అనువుగా అంటే, ఎంత ఆరోగ్యంగానంటే వాళ్ళు మనకు 1-2 మాట్లాడడంతోనే వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతారండి. ఎంత హ్యాపీగా అంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎప్పుడైనా గమనించండి, మనము ఇలాంటి అందమైన మాలలు కడుతూ ఉన్నాం కదా మనము. చూడండి, ఇందులో ఎన్ని రకాల పువ్వులు ఉన్నాయో చూడండి. అన్ని రకాల పువ్వుల్లాగా మనం కూడా ఇంట్లో ఉంటామండి. మొత్తమును ఒక్కొక్క రకం పువ్వులు ఉంటారు చూసారు. అలానే పిల్లలు, తల్లిదండ్రులు, బిడ్డలు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనమన్లు, మనవరాళ్ళు అందరూ ఉంటారు.
అలానే ఈ మాలలో ఎన్ని ఉన్నాయో అన్ని రకాలుగా మనం ఉంటామండి. కానీ అందంగా మాల తయారవ్వాలంటే అన్ని పువ్వులు ఉన్నట్టే ఇంట్లో కూడా ఒక మంచి కుటుంబం ఉండాలంటే అందరూ ఉండాలి. అందరూ ఇలా అడ్జస్ట్ అయిపోయి మాలలో అన్నీ కొద్దిగా ఎలా ఒదిగి ఉన్నాయి అలా ఒదిగి ఉన్నామనుకోండి, ఒక మంచి అందమైన కుటుంబం ఏర్పడుతుందండి. మనకు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు, వాళ్ళు మన దగ్గర లేనప్పుడు చాలా తెలుస్తుందండి. వాళ్ళప్పుడు మనం ఏమీ చేయలేము, వాళ్ళని మనం తలుచుకున్న అప్పుడు మన దగ్గరికి వాళ్ళు రారు. వాళ్ళని ఉన్నప్పుడు మనం సంతోష పెట్టామనుకోండి, వాళ్ళు హ్యాపీగా ఉండి మనల్ని దీవిస్తూ ఉంటారు. చూడండి, ఇలాంటి ఒక అందమైన కుటుంబం ఏర్పరచుకోవాలంటే మనం మంచిగా ఉండాలండి. ఆ పెద్దవాళ్ళేనండి మనకు ఒక చెట్టు మొదల్లాగా ఉంటారండి. మనకి ఎప్పుడైనా సరే చూడండి, ఇలా ఎంత చక్కగా ఒదిగిపోయాయో. ఒక చెట్టు ఉన్నప్పుడు ఒక తోటలో ఎన్ని పువ్వులు ఉన్నాయండి, ఒక మొదలు ఉంటుంది కదండి, ఆ పువ్వులు ఉంటేనే అందం కదా ఆ తోటకి. అలాంటి కుటుంబంలో కూడా అందరూ ఉంటేనే అందంగా ఉంటుంది. పిల్లలు పెద్దలు అన్ని రకాల మనుషులు ఉన్నప్పుడే అదొక కుటుంబం అవుతుందండి. అందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నానండి. ఏమన్నా తప్పులు ఉంటే మీరు అపార్థాలుగా తీసుకోకండి. అందరూ పెద్దవాళ్ళని గౌరవించండి. అందరితో హ్యాపీగా కొంచెం సేపు కేటాయించండి. వాళ్ళు ఆనందంగా ఉంటారు, మీరు ఆనందంగా ఉంటారండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్.